ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమోసా బుట్ట మెజర్మెంట్స్ ప్రిపరేషన్ అనేది చూపిస్తానండి. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంబడే బెల్ బటన్ వస్తుంది. బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇంతకు ముందుకు నేను వీడియోలలో సమోసా బుట్ట అని మీకు ఒక వీడియో పెట్టాను చూడండి. ఇక్కడ మీకు ఇమేజ్ కూడా చూపిస్తాను. ఈ ఇమేజ్ కూడా చూడండి మీరు ఒకసారి. ఈ ఇమేజ్ కి సంబంధించిన బుట్టనే మీకు చేస్తున్నానండి. ఏంటంటే నేను ఆ బుట్టనే మీకు చూపించి చెప్పేదాన్ని. ఆ బుట్ట నేను అమ్మేశానండి. సో అమ్మేసినందువల్ల మీకు చూపించలేదు, ఓన్లీ ఇమేజ్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మన ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాము. ఇంకొక విషయం అంటే మన ఛానల్లో హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అని ఉంటుంది. మన ఛానల్ ఓపెన్ చేసిన వెంబడే హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అని ఉంటుంది కదా, అందులో ప్లేలిస్ట్ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు మీకు వైర్ ఇన్ తెలుగు అని ఉంటుంది. అప్పుడు మీరు వైర్ ఇన్ తెలుగు అన్నప్పుడు దాంట్లో ప్రతి ఒక్క వీడియో అనేది నేను వైర్లకు సంబంధించిన బుట్టలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది దాంట్లో నేను అప్లోడ్ చేశాను చూడండి. ఇంకా అంటే నేను టైలరింగ్ వీడియో చేస్తాను. మీరు ఒకవేళ టైలరింగ్ చేస్తున్నట్లయితే మీరు కూడా చూసి నేర్చుకోండి. అలాగే నా టైలరింగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే ఇంకా కొంతమందికి మన వీడియో అనేది చేరుతుంది. సో ఇప్పుడు ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాము. మీకు మొత్తం మెజర్మెంట్స్ అన్ని ఒకసారి చెప్తాను. ఇప్పుడు వచ్చేసి నేను టేప్ తోటి మనకు సమోసా బుట్టకు వచ్చేసి నేను ఒక సుట్ట ప్లస్ సగం అంటే మీటర్, ఒక సుట్టకు మళ్ళీ ఒక సగం తీసుకుంటున్నాను, అంటే ఒక సుట్టన్నర తీసుకుంటున్నానండి. అంటే ఇప్పుడు వచ్చేసి నేను మెజర్మెంట్స్ అనేవి చెప్తాను. చేసి మీకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కట్ట ఓపెన్ చేయక ముందుకి గానీ ఒక క్లాత్ గానీ ఏదన్నా ఒక దారం గానీ తీసుకున్నట్టు, దారం అంటే మరీ సన్న దారం తీసుకోకూడదు. ఒక రకమైన ఈ క్లాత్ అనేది తీసుకొని మీరు ఒక రకమైన దారం గానీ ఏదన్నా తాడు గానీ అలా తీసుకొని కట్టుకోండి. ఎందుకంటే మనకు ఇట్లా చుట్టుకునేసరికి లేట్ అవుతుంది. మనకు బుట్ట లేకంటే దీన్ని చుట్టేసరికి ఇంకా లేట్ అవుతుంది. సో అందుకోసం నేను ఇప్పుడు ఏ విధంగా పెట్టుకుంటానో చూపిస్తాను. మనం కట్టుకోవడానికి అందుకు ఫ్రీగా ఉండాలి కదా. జాంకులు మనం చిక్కు పడినప్పుడు ఇట్లా అంటే అది ఊడిపోతుంటుంది. సో దానికోసం అనేసి మనము ఒక తాడు అనేది కట్టుకున్నట్లయితే, నా అక్కడ క్లాత్ ఉంది, క్లాత్ తోటి కట్టుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఒక వేస్ట్ క్లాత్ గానీ అలా ఉన్నట్లయితే వేస్ట్ క్లాత్ తో అయినా సరే కట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేయక ముందుకే మనకు బుట్ట ఇది ఉంది కదా, ఓపెన్ చేయక ముందుకే నేను ఇక్కడ వచ్చేసి మనము ఇది ఓపెన్ చేయక ముందుకే మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక నాట్లనే వేసింటారు కదా, ముడి అనేది వేసి ఇచ్చింటారు. ఈ ముడి దగ్గరనే మనము ఒక క్లాత్ కానీ ఒక దారం గాని తీసుకొని ఒక తాడు గాని తీసుకొని ఈ విధంగా ముడి వేసేసుకోండి. సో నేను దీని పక్కన వేసుకోవాలి, దీని మీద పడిపోయింది. సో ఇక్కడ మనకు ఈ తాడు పక్కన వేసుకొని ఈ విధంగా తాడు పక్కన ఒక 2 ముళ్ళు వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు అనేవి ఇవి కట్ చేసేసుకున్నాము. వాళ్ళు కట్టించింటారు కదా, ఈ వైర్ తో కట్టినట్టువైతే మనం ఇప్పుడు తీసేసుకున్నాము. ఇలా మొత్తం తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను పైన పొరనే తీసుకోవాలి. ఇక్కడ లోపల ఉంటుంది ఇంకొక తాడు, అంటే లోపల మనం ఫస్ట్ బిగినింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, ఈ లోపల ఉండేది కాకుండా ఇక్కడ పైన ఉన్నది మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని మనం లూజ్ చేసుకుంటూ వైర్ అనేది తీసుకున్నాము. ఎందుకంటే ఇలా చుట్టుకునేసరికి చాలా లేట్ అవుతుందండి. మనకు అల్లటానికి ఒక లేట్ అవుతుంది, ప్లస్ మళ్ళీ అది చుట్టుకోవాలంటే చాలా టైం అనేది పడుతుంది. సో టైం వేస్ట్ కాకుండా ఈ విధంగా దీంతో అయితేనే నాకు టైం కూడా సేవ్ అవుతుంది కదా అనేసి నేను ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క వైర్ వచ్చేసి నేను ఇప్పుడైతే నేను టేప్ తోటి మీకు మెజర్మెంట్స్ చెప్తున్నాను. అలాగే ఎన్ని తీసుకోవాలి మొత్తం అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే సమోసా బుట్ట కూడా ఇక్కడ నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి. అలా ఆ విధంగా వస్తుంది మనకు సమోసా బుట్ట. అలాగే నేను మెజర్మెంట్స్ కూడా ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అనేసి నేను ఇక్కడ కూడా రాసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక్కొక్క వైర్ వచ్చేసి మనకు ఇప్పుడు క్రీమ్ కలర్ తీసుకుంటున్నాను. నేను 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఇది క్రీమ్ కలర్, అలాగే ఇది నిండు కలర్ అనేది తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత నేను వచ్చేసి ఈ ఎల్లో కలర్ అంటే క్రీమ్ కలర్ తీసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ క్రీమ్ కలర్ వచ్చేసి నేను 28 వైర్స్ అనేది తీసుకుంటాను. 28 వైర్లు అయితే సరిపోతుంది మనకి బుట్టకి. సో 28 వైర్లు అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఇది కూడా ఒక్కొక్క వైర్ వచ్చేసి మనకు ఉండాలంటే 2 మీటర్లకు ఒక 10-20 పాయింట్లు ఎక్కువ తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను 2 మీటర్లు తీసుకున్నాను ప్లస్ ఒక 10 పాయింట్లు అనేవి ఎక్కువ తీసుకుంటున్నాను. ఒకసారి 20 పాయింట్లు అనేవి ఎక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. ఇదే విధంగానే అన్ని వైర్లు అనేవి కట్ చేసేసుకోవాలి. చూడండి మీకు చెప్తాను. ఇది వచ్చేసి 2 మీటర్లు ప్లస్ ఈ టేప్ తోటి 2 మీటర్లు ప్లస్ 2 మీటర్లు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 20 పాయింట్ల దగ్గరికి 20 పాయింట్లు వేయండి. మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. అప్పుడు మనకు నేను చెప్పాను కదా ఒక సుట్ట ప్లస్ ఒక అర్ధ సుట్టతోటి మనం బుట్ట అనేది అల్లుతాము. అంటే 1.5 సుట్టతోటి మనం బుట్ట అల్లుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి సమోసా బుట్టకు నేను మొత్తం వైర్లు అనేవి కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అలాగే ఈ క్రీమ్ కలర్ వైర్ వచ్చేసి ఇలా మనకు 2 మీటర్లకు ఒక 10-20 పాయింట్లు ఎక్కువ తీసుకోవాలి. అలాగే ఇది కూడా ఇవి 28 వైర్లు తీసుకున్నప్పుడు ఈ నిండు కలర్ వచ్చేసి మనకు 16 వైర్లు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. 16 వైర్లు ఇవి. అలాగే క్రీమ్ కలర్ వచ్చేసి 28 వైర్లు. మొత్తం వచ్చేసి మనకు 44 వైర్లు అనేవి రావాలి. ఇప్పుడు మీకు మొత్తం కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక వైర్ తీసుకొని మనం ఇక్కడ సుట్టకు నేను తాడు తీసేసానండి. మనం ఇంకా మొత్తం అంటూ తీసుకుంటాం కదా, మొత్తం వైర్లు అనేవి దీంట్లోనే కట్ చేసుకుంటాం కదా. సో అందుకోసం నేను మన కట్టిన తాడు అనేది తీసేసాను. మనం మొత్తం ఆడుకుంటాం కాబట్టి ఒకవేళ బుట్ట అల్లే పాటి తినక మనం రన్నింగ్ వేర్ తో బుట్ట అల్లే పాటి తినక ఇలా కట్టుకొని మనం ఒక థ్రెడ్ తీసుకొని ఇలా కట్టుకొని బుట్ట అనేది అల్లుకుంటూ రండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను మనకి సుట్ట మొత్తం సరిపోతుంది కాబట్టి నేను ఇలాగే మొత్తం తాడు తీసేసి కట్ చేసేస్తున్నాను. మనం ఇప్పుడు ఫస్ట్ ఒక వైర్ కొలుసుకొని కట్ చేసుకున్నాం కదా, ఆ వైర్ కొలతతోటి మనకు మొత్తము 28 వైర్లు అనేవి కట్ చేసేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. అదే విధంగానే మీరు కూడా కట్ చేసేసేయండి. మొత్తం ఇలా కట్ చేసేస్తున్నాను. 28 వైర్లు కట్ చేసుకోవాలి క్రీమ్ కలర్. ఇవి కూడా మనకు 16 వైర్లు అనేవి తీసుకోవాలి. మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఒక వైర్ తీసుకొని ఇవి కూడా 16 వైర్లు అనేవి కట్ చేసుకోవాలి. మీకు చూపించాలనేసి ఇంకా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కొంతమంది బిగినర్స్ ఉన్నారు కదా, అర్థం అవ్వాలనేసి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇది 16 అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ నిండు కలర్ వచ్చేసి 16 అయిపోయినాయి. ఇవి వచ్చేసి మనము ఇంకా కొన్ని 28 వైర్లు అనేవి రావాలి. ఇప్పుడైతే నేను వైర్లు అన్ని కట్ చేసి పెట్టాను. ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అడుగు ఏ విధంగా పెట్టుకోవాలని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకొక విషయం మీకు డౌట్ రావచ్చు, రన్నింగ్ వేర్ తీసుకోకూడదు అనే డౌట్ వస్తుంది. మనకు సమోసా బుట్టలకు కానివ్వండి, అలాగే క్రాస్ డైమండ్ బుట్టలకు కానివ్వండి, మనకి ఎటువంటి రన్నింగ్ వైర్ అనేది రాదు. ఓన్లీ మనము ఇప్పుడు కట్ చేసుకున్న వైర్లతో మాత్రమే మనము బుట్ట అనేది అల్లుతాము. అది కూడా నేను ఇంతకు ముందుకు వీడియోస్ లలో క్రాస్ డైమండ్ బుట్ట ఏ విధంగా అల్లానో అదే ప్రాసెస్ లోనే ఉంటుంది. ఏమంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అంతే తేడా. ఇదైతే బుట్ట అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రేపు నెక్స్ట్ వీడియోలో నేను బుట్ట అడుగు ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను. ఈరోజైతే నేను ఈ వైర్లు మాత్రం కట్ చేసినవి మాత్రమే చూపిస్తున్నాను. లెంత్ ఎక్కువ అవడం వల్ల ఈ రోజు లెంత్ మాత్రమే చూపిస్తున్నాను. చాలా మంది మీరు కట్ చేసే విధానం చూపించండి ఫ్రెండ్స్ అనేసి అడిగారు, చూపించండి సిస్టర్ అనేసి అడిగారు. సో వాళ్ళ కోసం అనేది నేను ఈ కట్టింగ్ చేసుకునే ప్రాసెస్ మీతో షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అడిగే విధంగా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.